నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు చేపడుతున్న ఏరివేత ఆపరేషన్లు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ పాపారావుతో పాటు మరో మావోయిస్టు హతమయ్యాడు. ఘటనా స్థలి నుంచి 2 AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ పాపారావు మరణించాడని పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుతం బీజాపూర్ జాతీయ ఉద్యానవనం అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని మావోల సమాచారం తెలియగానే డీఆర్జీ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లుగా జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజాపూర్ జాతీయ ఉద్యానవనం పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇక అలాగే మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన వెంటనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించారని, ఎన్కౌంటర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. కాగా ఛత్తీస్గఢ్లోని కిస్టారం ప్రాంతానికి చెందిన పాపారావు, మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తరువాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకటిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉంది. దీంతో గత కొంతకాలంగా ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాపారావు దళం సంచరిస్తోందన్న సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి సురేందర్ రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించారు. పాపారావుపై ₹1 కోటి వరకు రివార్డు ఉంది. కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు 2 AK రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. అయితే తన కోసం చాలా కాలంగా గాలిస్తున్న భద్రతా దళాల నుంచి పాపారావు గత ఏడాది నవంబర్లో త్రుటిలో తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్ నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ ఘటనలో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్నతో పాటు పాపారావు భార్య పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి ఉర్మిళ మృతి చెందింది. అయితే నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల నుంచి తప్పించుకున్న పాపారావు ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతుల్లో చనిపోయారు. కాగా ఈ ఏడాది మొదట్లోనే పలు ఎన్కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాట్లు జరిగాయి. జనవరి 3న సుక్మా, బీజాపూర్ జిల్లాలో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 6 మహిళలు కూడా ఉన్నారు. సుక్మాలో 12 మంది, బీజాపూర్లో 2 మావోయిస్టులు మరణించారు. వీరిలో కోంటా ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ వెట్టి మంగడు వంటి కీలక నాయకులు ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో AK-47, ఇన్సాస్, SLR రైఫిల్స్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జనవరి 15న బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం ₹1,41,00,000 రివార్డు ఉంది. అలాగే జనవరి 14న సుక్మాలో 29 మంది, జనవరి 8న దంతేవాడలో 63 మంది, జనవరి 7న సుక్మాలో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. భద్రతా బలగాలు ఐఈడీలు, మావోయిస్టు డంపులు స్వాధీనం చేసుకున్నాయి. జనవరి 14న బీజాపూర్లో 2 ఐఈడీలు, రేషన్ స్టాక్లను రికవరీ చేశారు. ఇక మార్చి 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. గతేడాది పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం ఇంకా లొంగిపోని మావోయిస్టులను గుర్తించి నిర్వీర్యం చేసే చర్యలు భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.